హామీలతో వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని తపనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలను చేస్తూనే అభివృద్ధిని కూడా ఎక్కడా తగ్గనీయకుండా ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి సంక్షేమాలు ఎలా చేస్తున్నామో అభివృద్ధిని కూడా చేస్తూ పేదవాడి గోమానికి ఈ అభివృద్ధి సంక్షేమాలని చెదరవేసే కార్యక్రమాన్ని ఈనాడు మన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో కొన్నింటిని పూర్తి చేశాం, ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తూ మన నేలపట్ల గ్రామానికి కూడా అంతర్గతంగా ఇళ్ల ముందు ఉండే సిమెంట్ రోడ్లు ఇప్పుడైన వాటితో కలిపి పెద్ద ఎత్తున చాలా వరకు చేసుకున్నాం. ఇంకా కొద్దిగా అవసరం ఉంది. వర్షాకాలం వచ్చే లోపే వాటిని కూడా ఈ సీజన్ లో పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టుకుంటున్నాం. గ్రామంలో హైటెన్షన్ లైన్లు ఉంటే ఇళ్ల మీద వాటిని కూడా తీసేసే కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం. ఇంటర్నల్ గా ఒక గ్రామానికి వీలైనన్ని రింగ్ రోడ్లు పూర్తి చేసుకున్నాం. ఆడబిడ్డలకి దొడ్డి బియ్యం బదులు సన్న బియ్యం ఈ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. మొదటి విడతగా ఇందిరమ్మ ఇళ్లు కూడా మీ గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ ఇందిరమ్మ లిస్ట్ ఇచ్చింది, ఇళ్లకు సంబంధించింది. దాన్ని కూడా రేపు గాని ఎల్లుండి గాని లబ్ధిదారులకి ఫైనల్ చేసి మీ గ్రామంలోనే బోర్డు పెట్టి పేదవాళ్లలో బహు పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకుంటున్నాం. ఇంకా గ్రామంలో అర్హులైన పేదోళ్ళు ఇళ్లు కట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా తప్పకుండా మీ సీనన్నగా, మీ ఇంటి పెద్ద కొడుకుగా ఆ అర్హులైన వాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే. మీరెవ్వరూ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. అయ్యో నాకు రాలేదని ఆతృత పడాల్సిన అవసరం. కమిటీలోని సభ్యుల్ని మీ ఇంటి పెద్ద కొడుకుగా ఒకటే అడుగుతున్నా, ఎక్కడా చిన్న తప్పు కూడా చేయొద్దు. పేదవాడి దగ్గర మీరు ఏమీ ఆశించొద్దు. పేదవాడి కన్నీరు తొడిచే మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏవైతే మంచి కార్యక్రమాలు చేస్తున్నామో భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలని ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా ఈ ప్రభుత్వంలో చేసుకుంటామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుతూ, అదే రకంగా నిరుద్యోగ యువతకు కూడా రాజు వికాస్ కింద ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో సుమారు 3,500 మందికి 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టుకుంటున్నాం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ మీ దీవెల్లో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చేటప్పుడు ఎలా పడ్డారో అదే విధమైన తాపత్రయము భవిష్యత్తులో కూడా ఉండే విధంగా మన ఇందిరమ్మ ప్రభుత్వ పరిపాలన ఉండదని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, చెరువుకు నీళ్లు కావాలని కూడా మిత్రులు చైర్మన్ గారు అటు పోయారు. ముందుకు రామాకండి అమ్మా, వెనకాల రామాకండి సార్ ప్లీజ్. ఓకే సార్.